ఎలాంటి ఆటంకాలు లేకుండా రంజాన్ పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని, అవసరమైన వసతులు సమకూర్చాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిర హాల్లో రంజాన్ ఏర్పాట్లపై జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై అధికారులు, సిబ్బందికి, ముస్లిం మత పెద్దలకు దిశానిర్దేశం చేశారు. రంజాన్ మాసం ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆయా శాఖల వారీగా అధికారులందరూ ఒక్కొక్కరు సమన్వయం చేసుకుని తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని అన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ప్రతి మసీదు వద్ద జవాన్లు నంబర్లు ఇస్తామని, వారి ద్వారా పారిశుద్ధ్య చర్యలు చేపడతామని వెల్లడించారు. రోజువారీ సమీక్షిస్తామని స్పష్టం చేశారు. రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని, ఆనందోత్సాహాల నడుమ నిర్వహించుకోవాలని కోరారు. రంజాన్ మాసం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లు అందరూ కూడా మరి సమన్వయంతో పనిచేసుకొని ఈ మాసాన్ని ఎలాంటి వారికి మరి ఆటంకాలు లేకుండా అందరం కూడా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేసుకుంటాం. ముఖ్యంగా మున్సిపాలిటీకి సంబంధించి ఏదైతే 49 వార్డులు ఉన్నాయో శానిటేషన్ విషయంలో, శానిటేషన్లో ప్రతి 3-4 వార్డుల దగ్గర ఒక జవాన్ కానీ సంబంధించినటువంటి వర్కర్స్ కానీ ఉండడం జరుగుతుంది. ఏదైతే ఆయా సంబంధించినటువంటి జవాన్లు సంబంధించినటువంటి ఆయా సంబంధించి మసీదులకు సంబంధించిన వాళ్ళ దగ్గర నంబర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రెగ్యులర్ కూడా కమిషనర్ గారు కానీ, మేము కానీ సంబంధించినటువంటి కౌన్సిలర్ గారిని రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ, ఎందుకంటే రేపటి నుంచి పవిత్ర రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి దానికి ప్రికాషన్గా అసలు కలెక్టర్ గారే ఈరోజు మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. సో దాంతో వినియోగదారులు వస్తే మీటింగ్ పెట్టారు. అనుకోకుండా సారి సిఎస్ మేడంతో టెలికాన్ఫరెన్స్ ఉండడం వల్ల మీ మీటింగ్ రాయకపోయారు. సోదరులు అన్నట్టు కలెక్టర్ గారు అసలు బాగుందని చెప్పేసి కలెక్టర్ గారు 2 సార్లు ఫోన్ చేశారు. ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిసిటీ కానీ, వాటర్ కానీ, శానిటేషన్ కానీ, మున్సిపల్ కమిషనర్ గారు అందరూ నోటిస్తున్నారు. ఇటువంటి మసీదుల దగ్గర శానిటేషన్ రోజు, అలాగే గార్బేజ్ ఒకటేసారి కాకుండా ఎక్కువ మందిని శానిటేషన్ పెట్టేటట్టుగా, అలాగే రోడ్స్ క్లీనింగ్, టేవింగ్, మళ్ళీ అలాగే ఫుడ్ స్టాఫ్ దగ్గర కూడా క్లీనింగ్ ఉండేటట్టు అక్కడ కూడా అంటే సాయంత్రం కూడా ఇచ్చి ఈ రంజాన్ మాసంలో పర్టికులర్లీ వాళ్ళకు